రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బీసీ కమిషనర్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో ముట్టడి చేపట్టి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నేతలు పేర్కొన్నట్లుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ. 6,000 కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, విద్యార్థులు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని విమర్శించారు. దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన తెలిపారు. ఫీజు బకాయిలను వెంటనే చెల్లించకపోతే తీవ్ర స్థాయి ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. पकड़ लेते